హలో హాయ్ గుడ్ మార్నింగ్. దిస్ ఈజ్ రాఘవేంద్ర. మీరు చూస్తున్నారు ట్రెండింగ్ సాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనము యూట్యూబ్లో ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్స్ ఏదైనా సరే, ఎవరైనా సరే ఫోన్ని మనం ఓపెన్ చేసామంటే ఫస్ట్ ఓపెన్ చేసేది యూట్యూబ్ అయిపోయింది. యూట్యూబ్ అనేది ప్రతి దానికి కూడా ఒక ప్లాట్ఫామ్ అయిపోయింది, ప్రతి ఒక్కరికి కూడా. ఈవెన్ స్టూడెంట్స్, పెద్దవాళ్ళు, పిల్లలు ఏది తీసుకున్నా సరే ఫస్ట్ ఓపెన్ చేసేది మనం యూట్యూబ్నే. సో కాబట్టి యూట్యూబ్లో అన్ని రకాలైనటువంటి సోర్సెస్ మనకు ఉన్నాయి. అంటే స్టూడెంట్స్కి వాళ్ళకి కంటెంట్ కావాలన్నా, ఏదన్నా వాళ్ళు ప్రిపేర్ కావాలన్నా, ఇంకా పెద్దవాళ్ళకి ఎంటర్టైన్మెంట్, ఎలాంటి ఏ రకాలైనటువంటి ఫీల్డ్ వాళ్ళు తీసుకున్నా సరే అన్ని రకాల ఫీల్డ్లో వంటలు చేయాలన్నా, ఏ వంటకాలు ఎలాంటివి చేయాలన్నా సరే మనకి ఇక్కడ బాగా అవైలబుల్గా ఉన్నటువంటి ఒక ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్ అని చెప్పవచ్చు. సో కాబట్టి యూట్యూబ్లో మనకి బాగా ఈ టైంలో బాగా ట్రెండింగ్లో ఉన్నది ఏంటంటే, మనము పెట్టినటువంటి వీడియోస్కి కొంత టైం తర్వాత మనకి మానిటైజేషన్ అయిన తర్వాత, అంటే ఇక్కడ 10,000 వ్యూస్, అలాగే 10,000 వ్యూస్, 10,000 వ్యూస్, 4,000 టైం, అంటే మనము చూసినటువంటి వీడియో టైము, ఇవన్నీ కూడా బేస్ చేసుకుని మానిటైజ్ అయిన తర్వాత మనకి అమౌంట్ అనేది మనం పెట్టినటువంటి ఏవైతే ఈ ఛానల్లో మనము అప్లోడ్ చేస్తామో మన యొక్క వీడియోస్ని, వాటికి అమౌంట్ ప్రజెంట్ మనం వస్తున్నాయి, మనం చూస్తున్నాము. సో అది గ్రహించండి అందరూ. సో ఏంటంటే మనకి మీకు ఏ టైప్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా సరే, దేనిలో మీకు మంచి నాలెడ్జ్ ఉండి మీరు ఏదైనా పర్ఫామ్ చేయగలిగేది ఉన్నట్లయితే మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని యూట్యూబ్లో షేర్ చేయటం వల్ల మీకు అమౌంట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు బాగా మనకి చాట్ జీపీటీ, అలాగే ఏఐ టూల్స్, అంటే చాట్ జీపీటీ అనేది ఒక ఏఐ టూలు. సో దానిలో మనకి కంటెంట్ జనరేషను చేస్తుంది. అంటే మనం ఏదైతే టైప్ చేస్తామో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ని మనకి ఇచ్చి, అది తర్వాత ఏం చేస్తుంది, దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో దాన్ని మనము యూజ్ చేసుకొని డిఫరెంట్ వేలో దాని యూసేజ్ అనేది మనం ఇప్పుడు పొందుతున్నాం. సో కాబట్టి కొన్ని ఏఐ టూల్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశాను, అది ఒకసారి చూడండి. దానిలో ఏఐ టూల్స్, ఏ టూలు ఏ పర్పస్కి వాడతాము అనేది మనకి బాగా అవగాహన వస్తుంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అందరూ కూడా వాచ్ చేసి ఏ టూల్ ఎందుకని ఉపయోగపడుతుంది అనేది ఒకసారి చూసి దాని ప్రకారం మీ యూసేజ్ని బట్టి ఆ టూల్ని వాడండి. సో ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఒక యూట్యూబ్లో మనం ఒక వీడియోని చేయాలి అంటే, మనము సపోజ్ ఒక స్టోరీ గురించే తీసుకుందాం. ఒక స్టోరీ రాయాలంటే మనం ఏం చేయాలి, స్టోరీ ఏం రాయాలి, ఏంటి, దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏం రాయాలి, వాయిస్ ఓవర్స్ ఏమి ఇవ్వాలి, ఏంటనేది మొత్తం కూడా మనం చాలా టైంతో కూడుకున్నటువంటి పని. సో కాబట్టి ఇప్పుడు చాట్ జీపీటీని ఉపయోగించి మనం జస్ట్ ఏ స్టోరీ కావాలనేది మనము క్లుప్తంగా అక్కడ మనం ఎంటర్ చేసినట్లయితే, సో ఇక్కడ ఎంటర్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అనేది మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది, జనరేట్ చేసి చూపించడం జరుగుతుంది విత్ ఇన్ సెకండ్లో. సో ఇక్కడ చూడండి, చాట్ జీపీటీ నేను సైట్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్రీవియస్గా నేను ఒకసారి షార్ట్ స్టోరీ అబౌట్ జంగిల్ బాయ్ విత్ డైలాగ్స్ ఇన్ తెలుగు అని నేను ఇక్కడ టైప్ చేశాను. సో ఏంటిది, షార్ట్ స్టోరీ అబౌట్ జంగిల్ బాయ్ అనేది మనము యొక్క స్టోరీ కావాలనుకున్నాము. దాంతోపాటుగా డైలాగ్స్ కూడా ఇమ్మని చెప్పి, తెలుగులో ఇమ్మని చెప్పి మనము ఇక్కడ స్క్రిప్ట్ ప్రాంప్ట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, సో ఇక్కడ చూడండి, జంగిల్ బాయ్ కథని ఇక్కడ మనకి మొత్తం కూడా జనరేట్ చేసి ఇచ్చేసింది ఎవరు, చాట్ జీపీటీ ఏఐ టూల్. సో ఒకానొకప్పుడు ఒక గొప్ప అడవిలో చిన్న పిల్లవాడు కృష్ణ జీవించాడు. కృష్ణ తన తల్లిదండ్రులను కోల్పోయి
అడవిలో జంతువుల మధ్య పెరిగాడు. అతని అడవిని జంతువులను చాలా ప్రేమించేవాడు. ఒకరోజు కృష్ణ అనుకున్నాడు, ఒక పులిని చూశాడు. అది బలహీనంగా ఆహారం లేకుండా ఉందని అతనికి అర్థమైంది. అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేశాము, ఎలాంటిది వచ్చింది అనేది ఒకసారి చూసుకోండి. అంటే మనము ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆ కథ అనేది కరెక్ట్గా ఉందా లేదా, లేకపోతే ఇక్కడ స్క్రిప్ట్ని మార్చి ఇవ్వండి. సో నేను అనుకున్నట్టుగా ఇక్కడ మనకు కావాల్సిన కాన్సెప్ట్ వచ్చేసింది. దానికి సంబంధించినటువంటి ఇక్కడ చూడండి డైలాగ్స్ ఏమున్నాయి ఏంటనేది ఇక్కడ పులి మాట్లాడుతుంది, కృష్ణ మాట్లాడుతున్నాడు. సో ఈ విధంగా జనరేట్ అయ్యింది. ఇంకా మీకు ఎడిషనల్గా కావాలంటే ఇక్కడ మళ్ళీ టైప్ చేయండి. సో యాడ్ సమ్ డైలాగ్స్ అని ఇవ్వండి. సో ఇస్తే ఇంకా కొన్ని దానికి సంబంధించిన ఇవి యాడ్ అవుతాయి. అంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీ పర్పస్కి అది. ఇంకా మీకు ఫర్దర్ ఇంకేది కావాలన్నా సరే, లేదు వంటకాలు చేయాలంటే ఆ వంటలకు సంబంధించి రెసిపీస్ ఏమున్నాయి, ఆ పర్టికులర్ ఏం కావాలన్నా సరే మనకి ఇక్కడ దొరుకుతుంది. సో అందరూ కూడా గమనించండి, దిస్ ఈజ్ ద బెస్ట్ టూల్ అని మనం చెప్పుకుంటాము. దీంట్లో ఏవైతే జనరేట్ అయినాయో సో దానిని మళ్ళీ మనము ఈ కథని వీడియో కింద కన్వర్ట్ చేయాలి అంటే మనం ఇక్కడ జనరల్గా క్యాన్వా అనే ఒక టూల్ని ఇక్కడ మనము యూజ్ చేసుకున్నాము. సో ఇక్కడ క్యాన్వాని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఏమేమి ఉన్నాయి అనేది చూడండి. ఇక్కడ విజువల్ ప్రజెంటేషన్స్, అలాగే వైట్ బోర్డు, వీడియో ఎడిటర్, అలాగే యూట్యూబ్ వీడియో ఎడిటింగ్, ఫోటో వీడియోస్, ఇవన్నీ కూడా, అలాగే కార్డు జనరేషను, లోగోసు, పోస్టర్స్, ఇవన్నీ కూడా జనరేట్ చేయొచ్చు. ఈ టూల్ని ఈ విధంగా వాడచ్చు. మనం ఏంటంటే ఇక్కడ మనము ఏదైతే కావాలనుకుంటామో ఆ ప్రాంప్ట్ని మనం ఇక్కడ ఇచ్చేసి ఏ టైప్ ఆఫ్ సర్వీస్ కావాలనేది మనం ఇచ్చుకున్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి కంటెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో కాబట్టి క్యాన్వా అనేది నేను ఆల్రెడీ యూజ్ చేసుకొని నేను ఒక వీడియో జనరేట్ చేశాను ప్రీవియస్గా. సో కాబట్టి నాకు ఇప్పుడు ఎలో చేయట్లేదు, అప్గ్రేడ్ చేసుకోమని వస్తుంది. సో ఇది ఓన్లీ ఇదేంటంటే స్టార్టింగ్లో ఫ్రీ వస్తుంది, కానీ అన్ని సర్వీసెస్ అది ప్రొవైడ్ చేయదు. సో కంపల్సరీగా మనం పెయిడ్ సర్వీస్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగే పెయిడ్ సర్వీసెస్ సంబంధించి కూడా నేను ఒక వీడియో చేశాను. గ్రూప్ బైలో కొన్ని వీడియోస్, అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ ఆన్లైన్లో దొరుకుతాయి, చాలా తక్కువ రేటుకు దొరుకుతాయి. అంటే ఇక్కడ దొరికే కంటే కూడా, అంటే డైరెక్ట్ వెబ్సైట్లో వాళ్ళ కంపెనీ నుంచి మనం పర్చేజ్ చేసే కంటే కూడా గ్రూప్ బై అనే సిఇఓ టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ని బేస్ చేసుకుని మనం అక్కడ కొన్నట్లయితే చాలా తక్కువకి, అంటే 1/4కే మనకు వచ్చే అవకాశం ఉంది. అది కూడా ఒక వీడియో చేశాను, ఒకసారి చూడండి. సో ఎక్కడెక్కడ ఏ సైట్స్ ఉన్నాయో ఆ సైట్కి సంబంధించి ఏమి మనకి అవైలబుల్గా ఉంటాయి, దానిలో ఏ సాఫ్ట్వేర్స్ మనం పర్చేజ్ చేయొచ్చు, ఎంతెంత ఉన్నాయి అనేది కూడా దాంట్లో ఇవ్వటం జరుగుతుంది. సో కాబట్టి నేను ఇంకొక టూల్ తీసుకుంటాను. సో ఆ టూల్ ఏంటంటే ఇన్ వీడియో ఏఐ అనేది. ఇక మనము ఏదైతే జనరేషను టెక్స్ట్ టు వీడియో జనరేషన్ అని మనము గూగుల్లో ఎంటర్ చేయండి, కొన్ని సైట్స్ వస్తాయి. నేను ఇన్ వీడియో ఏఐ అనేది తీసుకున్నాను. నీకు ఇక్కడ నేనేం చెప్పానంటే సేమ్ అదే వీడియోని కన్వర్ట్ చేయటం కోసం నేను ఇక్కడ ప్రాంప్ట్నే ఇచ్చాను. సో ఇక్కడ సేమ్ నేను ఏదైతే జనరేట్ అయిందో ఇక్కడ, సో ఈ వర్డ్ని నేను అక్కడ పేస్ట్ చేశాను. దానికి సంబంధించినటువంటి వీడియో అనేది జనరేట్ అయింది నాకు. సో చూడండి, వీడియో ఏం కావాలనుకున్నాను, ఒక పులి అక్కడ అడవిలో ఉంది. ఆ బాయ్ దానికి ఒకసారి హెల్త్ బాగోకపోతే దానికి ఫుడ్ అనేది తీసుకొచ్చి ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో ఇలా వాడు చేయాలనుకుంటాడు, అది కాన్సెప్ట్. సో
ఇది ఆ ఫుడ్ అనేది దానికి ప్రొవైడ్ చేయాలనుకుంటాడు. సో ఇది కాన్సెప్ట్. సో నేను ఏదైతే ఇక్కడ ఎంటర్ చేశానో దానికి సంబంధించినటువంటి వీడియో అనేది జనరేట్ అయ్యింది. సపోజ్ మీకు మీ కాన్సెప్ట్కి తగ్గట్టుగా ఎగ్జాక్ట్గా రాకపోతే సో దీన్ని తీసుకొని మళ్ళీ వీడియో ఎడిటింగ్లో సో కొన్నిటిని రిమూవ్ చేయటము, కొన్ని కావాలంటే యాడ్ చేసుకోవడం అలాంటివి చేసుకోండి. సో కాబట్టి మీరు అంతా కూడా గమనించండి. చాలా టూల్స్ ఉన్నాయి. మీకు ఏ టైప్ ఆఫ్ టూల్ ఏ టైపు మీరు చేస్తారు అని అనుకుంటే దానికి సంబంధించినటువంటి టూల్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏ టూల్స్ ఏదనేది చూసుకొని దానికి తగ్గట్టుగా వీడియోని జనరేట్ చేసి దీన్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో అప్లోడ్ చేయండి. సో ఇవన్నీ కూడా స్టోరీని క్రియేట్ చేయొచ్చు. అలాగే ఇది లైవ్లో మనకి కనిపిస్తుంది 3Dలో. సో అలా కాదు నాకు 2Dలో కావాలన్నారు అనుకోండి, 2Dలో కూడా నేను ఒక వియాండ్ అనే టూల్ని ఇంతకుముందు నేను చూశాను. సో నేను పర్చేజ్ చేశాను వియాండ్ అనే టూల్ 2D యానిమేషన్. సో ఇలా కూడా మనము యాడ్స్ క్రియేట్ చేయటం కానీ, మనకు సంబంధించి ఏదైనా సాంగ్స్ని కంపోజ్ చేయటం కానీ ఏదైనా కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక వీడియో చూపిస్తున్నాను. ఇది వియాండ్కు సంబంధించిన కంపెనీ ప్రొవైడ్ చేసినటువంటి యానిమేషన్ టూల్. ఆ టూల్లో నేను ఇది రెడీ చేశాను. మనకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కార్టూన్ యానిమేషన్. చూడండి, ఇది ఒక నాకు సంబంధించినటువంటి వీడియో. సో ఇది ట్రెండింగ్ సాఫ్ట్ సొల్యూషన్కి సంబంధించినటువంటి ఒక యాడ్ చేశాను. సో అలా మనం డిఫరెంట్ వేలో సాఫ్ట్వేర్స్ని వాడుకోవచ్చు. వియాండ్ అనేది ఒక యానిమేషన్ టూల్. సో అలాగే దాన్ని యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మనం దాన్ని ఫ్రీగా ఫస్ట్ వాడుకోవచ్చు, ఫ్రీ ట్రయల్. తర్వాత మళ్ళీ కావాలంటే దాన్ని మనం పర్చేజ్ చేసుకోవచ్చు. గ్రూప్ బైలో ఇది అవైలబుల్గా ఉంది. 899కే మనకు దొరుకుతుంది. మామూలుగా అయితే నియర్లీ 2000 పెట్టాల్సి ఉంటుంది. సో అలాంటి మనము ఇక్కడ బాగా ఉపయోగపడతాయి. సో చూడండి, నేను ఇక్కడ ఒక యాడ్ తయారు చేశాను. సో అది కూడా ఇవి యాండుని యూజ్ చేశాను. సో కాబట్టి ఓకే, ఇదిగో ఇవి ఏంటంటే నేను వెజిటేబుల్ షాప్కి వెళ్ళి వెజిటేబుల్స్, అలాగే ఫ్రూట్ షాప్కి వెళ్ళి ఫ్రూట్స్, తర్వాత అలాగే ఫిష్, అలాగే నాన్ వెజ్ సంబంధించి ఫిష్ అలాంటివి మనం పర్చేజ్ చేయాలి అంటే ఒక యాడ్, ఇది ఒక కంపెనీ యొక్క యాడ్ నేను ఇలా తయారు చేశాను. అలా ఏంటి, మనీ సోర్సెస్ ఎన్ని రకాలుగా ఉన్నాయి. బయట మనకి కంపెనీస్ ద్వారా ఏదైనా యాడ్స్ తయారు చేయాలన్నా, ఇంకా ఫర్దర్గా మీకు ఏదైనా సాంగ్స్ కంపోజ్ అంటే యూట్యూబ్లో కానీ ఇంకా ఫర్దర్గా మీకు సాంగ్స్ కంపోజ్ చేయడానికి కానీ ఇంకా డిఫరెంట్ వేస్లో మనకి మనీ సోర్సెస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు అంతా కూడా గమనించండి. సో ఏ టూల్ మీకు బెస్ట్గా ఉంటుంది, మీకు సూటబుల్ అవుతుంది అనేది చూసుకొని దాని ప్రకారం మీరు ఫాలో అయ్యి ఆ టూల్స్ని వాడి మీకు తక్కువ టైంలో ఎక్కువ వీడియోస్ని చేసి యూట్యూబ్లో పెట్టి మీరు అమౌంట్ని గెయిన్ చేయండి. సో యాక్చువల్గా ఏంటంటే అమౌంట్ రావాలి అని అంటే కొంత టైం అనేది మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇమీడియట్గా అయితే రాదు. సో కాబట్టి మనకి కొంత టైంని కేటాయించి దాని మీద స్పెండ్ చేసి మనం బెస్ట్ వీడియోస్ని చేసినట్లయితే మనకు వ్యూస్ కానీ నంబర్ ఆఫ్ వ్యూ టైం అవర్స్ కూడా పెరుగుతాయి. దాన్ని బట్టి మనము అమౌంట్ని యూట్యూబ్ నుంచి గెయిన్ చేయొచ్చు. అలాగే చాలా మనం చూస్తున్నాం, ట్రావెల్ చేసేవాళ్ళు మనకి వీడియోస్ పెడుతూ ఉన్నారు. సో వాళ్ళకి 20 లక్షలు 30 లక్షలు అలా కూడా వస్తుంది. కాకపోతే వాళ్ళకి ఏంటంటే నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ పెరిగారు, అలాగే వ్యూ టైం కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనము వ్యూ టైంని బట్టి, నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్ని బట్టి, అలాగే అలా ఆ టైంను బట్టి, వాళ్ళు చూసే టైంను బట్టి వాటన్నిటికి సంబంధించి మనకి అమౌంట్ అనేది వస్తుంది. సో ఓపిక్గా మీరు రోజుకి 1-2 కాన్సెప్ట్ బేస్ చేసుకొని మీరు మంచి వీడియోస్ని చేసి
అప్లోడ్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ని క్రియేట్ చేయండి. మీకు అనుకున్న దానికంటే కూడా బెటర్గా రిజల్ట్ అయితే తర్వాత వస్తుంది. సో మన కాన్సెప్ట్ ఏంటి, బేసిక్గా మనము ఒక వీడియోస్ను ఉపయోగించి మనం చాలా తక్కువ టయాన్ని కేటాయిస్తాం. సో ఆటోమేటిక్గా ఈ టూల్సే మనకి ఆ పనిని చాలా తక్కువ టైంలో చేసి పెడతాయి. సో కాబట్టి వేలల్లో కావచ్చు, లక్షల్లో కావచ్చు, ఇంకా ఎక్కువైనా కావచ్చు, మనం సంపాదించుకోవటము ఎలా అనేది నేను మీకు ఒక చిన్న వీడియోస్ ద్వారా చెప్పాలనుకున్నాను. సో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మీకు ఏదైనా కావాలంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. మీకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.